20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. ఎన్డీఏ కూటమి అద్భుతంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. మీ మాటల్లో వినాలని ఉంది ఇప్పటిదాకా జరిగిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాల గురించి. ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే గత 10 సంవత్సరాల్లో రానంత నిధులు ఈరోజు వచ్చినాయి కదా. అమరావతికే తీసుకోండి, ఇప్పుడు 15,000 కోట్లు ఇక్కడికి వచ్చింది. పోలవరం అంతా అయిపోతూ ఉంది. రైల్వే జోన్స్, రైల్వే ప్రాజెక్ట్స్ ఒకప్పుడు 900-1000 కోట్లు ఉండేవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 25,000 కోట్లు బడ్జెట్. అంటే ఒక్కొక్క 1 ఇయర్కి వచ్చేటప్పటికి 10,000 crores దాకా అలొకేట్ చేస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్స్ మోడర్నైజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా తర్వాత ఎన్ని టూరిజం ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నాం, హైవేస్ కావాల్సినవి తెచ్చుకోగలుగుతున్నాం, ఎయిర్పోర్ట్స్ కొన్ని క్లియర్ చేయగలుగుతున్నాం. సో అవి కాకుండా ఇండివిజువల్ స్కీమ్స్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో 90 స్కీమ్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ పనిచేసాయి కాదు. ఎందుకంటే స్టేట్ షేర్ ఇవ్వాల్సిన ఇవ్వపాటు వాటిలో 90లో 70 స్కీమ్స్ని మళ్ళీ కొంత అన్నీ క్లీన్ చేసి వాటిని ట్రాక్ మీద తీసుకొస్తున్నాం. సో చాలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇవన్నీ చేయలేం. సార్, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని చూసి జనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు సెల్ఫ్లెస్, ఆయన కూడా స్వార్థం లేదు, తక్కువ. సమాజానికి మంచి ఏదైతే దాని గురించి ఆయన తగ్గాల్సి వచ్చినా తగ్గుతారు. అది అంటే ఈరోజు చూస్తామంటే పొలిటీషియన్స్ స్వార్థం కోసం ఏమైనా చేసే రోజుల్లో ఆ విధంగా చేయటం అనేది కమెండబుల్. ఆయన నిలబడే విధానం కానీ అనుకున్న దానికి అట్లా అంటే ఒక మెసేజ్ క్లియర్గా అంటే ఆయనకి తెలుసు ఇప్పుడు ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు గవర్నమెంట్లు మారితే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళు అన్నీ పాడు చేయటం. ఇవన్నీ కాకుండా ఒక 10-15 years స్టేబుల్గా ఉంటే కానీ స్టేట్ ముందుకు వెళ్ళదు. అంటే అది పొలిటికల్గా ఆలోచించి నాకేమవుతుంది, నా పొలిటికల్ కెరియర్, నా పార్టీ అని ఆలోచించే వాళ్ళు ఎవరు అలా చెప్పలేరు. సెల్ఫ్లెస్గా ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు. సో అలాంటి వాళ్ళు ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది. 3 పార్టీల ప్రయాణం కొద్ది రోజులే నడుస్తుంది, ఇక లుకలుకలా మొదలైతాయి అని చెప్పి చాలామంది చాలా విమర్శలు, ఆరోపణలు మొదటి నుంచే చేస్తూ వచ్చారు. అట్లా అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఏంటంటే మన కూటమి విడిపోతే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది అనేది వాళ్ళ. బట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ అందరూ కూడా క్లారిటీతో ఉన్నారు. ఎన్ని చేసినా కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళ వల్ల ఏమి కాదు. మీ శ్రీమతి డాక్టర్ రత్న గారి గురించి మాట్లాడుకోవాల్సిందే. మీ గెలుపులో, మీ వ్యాపారంలో, మీ ప్రతి అడుగులో ఆమె ఉన్నారు. రత్న గారితో ప్రేమ పెళ్లి గురించి చెప్పండి. ఎప్పుడు 30 ఏళ్ళ క్రితం అయిపోయిందమ్మా సార్. అప్పటి నుంచి బాగుంది అంతా. ఆబ్వియస్లీ షీ హెస్ బీన్ విత్ మీ ఇన్ ఎవ్రీ స్టెప్. డెఫినెట్గా షీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సార్ కరెక్టే, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఫినాన్షియల్ టిప్స్ చెప్తూ ఉంటారు, రకరకాలుగా జనాల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఒక ఐకాన్ లాగా, ఇన్ఫ్లుయెన్సర్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు ఆవిడని చూసినప్పుడు చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవడానికి. నాకు స్పెషల్గానే ఉంటుంది డెఫినెట్గా. ఐడియాస్ కూడా అన్ని తనవే ఐడియాస్. తను ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది కదా, మన సొసైటీ ఎలా ఉండాలి అనేది. అలా తనకు ఒక ఐడియా ఉంది సొసైటీ ఎలా ఉండాలి అనే దాని మీద. సో తనే అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ అడిగితే అట్లా కాదు ఇట్లా అని 1-2 చెప్తాం కానీ, బట్ మెజారిటీ అంతా తన ఐడియానే, తన ఇంట్రెస్ట్ తోటే చేస్తుంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో మీరిద్దరు MBBS చేశారు, అక్కడే కలిశారు. హైదరాబాద్తో మీ అనుబంధం ఏంటి సార్? హైదరాబాదు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అమ్మా. ఎందుకంటే అప్పుడు మేము నర్సరావుపేట అట్లా ఊర్లో ఉండేవాళ్ళం కదా. హైదరాబాదే నాకు ఎక్స్పోజర్ ఇచ్చింది సొసైటీలో, ఎట్లా మనం ఎంత ముందుకు వెళ్ళగలం అనేది. ఇంకొకటి హైదరాబాద్లో నాకు ఎక్కువ మాకు 15% నాన్ లోకల్, ఆంధ్ర వాళ్ళకి MBBS సీట్లు వస్తే 85% ఎక్కువ మంది నాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చాలా మంచి వాళ్ళు, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండేది. సో ఆ విధంగా మనుషులు కూడా చాలా ఇష్టం నాకు, తెలంగాణ మనుషులు అంటే. ప్రత్యేక రాష్ట్రం తర్వాత అభివృద్ధి ఎలా కనిపిస్తుంది సార్? బాగున్నాయి కదా, 2 స్టేట్స్ బాగున్నాయి. హైదరాబాద్ కూడా కంటిన్యూ చేశారు డెవలప్మెంట్. టీడీపీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా బాగుంది హైదరాబాద్. చూస్తే చాలా క్లీన్గా ఉంది, ఈరోజు కూడా బాగుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వెల్త్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజున ఒకప్పుడు అమరావతి పక్కనే 40-50 వేల ఎకరాలు తీసుకుంటే 10 లక్షలు ఉండేది. ఈరోజు అంతా కోట్లలోకి వెళ్ళిపోయారు కదా. అక్కడ వెల్త్ క్రియేట్ అయింది, ఇక్కడ బాగుంది. గుడ్, బోత్ స్టేట్స్ ఆర్ డూయింగ్ వెల్.
సరే, డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. అసలు ఇండియాలోనే రిచెస్ట్ ఎంపీ అని మిమ్మల్ని అంటుంటే మేము కూడా గర్వపడుతున్నాం తెలుగు వాళ్ళగా. ఎలా మీరు దాన్ని వచ్చిన డబ్బుని అలా నిలబెట్టుకొని ఆ స్థానానికి రాగలిగారు? టిప్స్. నేను ఎప్పుడు డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. సరే. నన్ను ఎవరు డబ్బు ఉన్న వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. అది బై డిఫాల్ట్ వచ్చింది. కానీ నేను ప్రజలు వేరే విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటా ఉన్నాను. అవి అంటే డబ్బులు అంటే పేరుకి ఉంటాయి, కానీ ఏదో ఆస్తులు, షేర్లు, వీటి మీద మనం వాటిని ఏమి అనుభవించేది కానీ ఏమీ ఉండదు. జనరల్గా ఒక మనిషికి కావాల్సింది కాకపోతే 4 మంచి బట్టలు వేసుకుంటారు, ఒక మంచి కారు, ఒక ఇల్లు ఉంటుంది తప్పించి పెద్దగా డబ్బుకి సొసైటీలో అంత వాల్యూ ఉందని నేను అనుకోను. యాజ్ అన్ ఇండివిజువల్గా మనం ప్రజలకి కానీ ఇది ఎవరికైనా మనం ఏం చేసామనేది మోర్ వాల్యుబుల్. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా బిహేవియర్ కానీ, మేమంతా చిన్న స్థాయి నుంచి వచ్చాం, డబ్బు వాళ్ళు ఉండొచ్చు, ఇంకో రోజు బిజినెస్లు దెబ్బతినొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఐ డోంట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ టు ఇట్. సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్కి మీరు హైదరాబాద్ వచ్చారు. ఆ మీటింగ్లో ఏం చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఒకటే అంటే ఇప్పుడు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి లోన్స్ ఇప్పించడం, వాళ్ళకి మార్కెటింగ్, తర్వాత బ్రాండింగ్, ఇవి చేస్తే వాళ్ళు ఓన్గా ఆంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఈ బ్యాంకు లోన్లకు వెళ్ళేటప్పుడు 10-20 బ్యాంకులకు వాళ్ళు వెళ్ళాలంటే అన్ని దగ్గర అప్లై చేయాలి. వాళ్ళు ఒక్కొక్కరు 10 డాక్యుమెంట్లు అడుగుతారు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. ఇన్ని కాకుండా ఆ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక పోర్టల్ లాగా పెట్టేసి ఇక్కడ అప్లై చేస్తే మేము మిగిలిన బ్యాంకులన్నిటికీ లింకేజ్ చేసే విధంగా అది ఒక డిజిటల్. తర్వాత బ్యాంకర్స్ని అందరినీ పిలిచి వాళ్ళు ఇప్పటివరకు ఎంతవరకు చేశారు, దే హ్యావ్ డన్ గుడ్ జాబ్. ఇంకా టార్గెట్స్ ఏముంది, గవర్నమెంట్ ఏమనుకుంటుంది, గవర్నమెంట్ అనుకున్న దానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలా మేము డిపార్ట్మెంట్ నుంచి మేము దీదీల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో ఇట్స్ అ కోఆర్డినేషన్ మీటింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే. మీకు అలాగే ఇప్పుడు అంబటి గారికి మధ్య ఒక ఇష్యూ నడుస్తుంది. నాకు 18 రోజుల పాటు నన్ను జైల్లో ఉంచారు, నేనే హీరోని, నాకు సినిమా చూపించారు, అయినా మూల్యం చెల్లిస్తాను పెమ్మసాని గారికి అని ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? అంటే ఓకే, ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఎవరు కూడా రాంబాబు గారు ఇంతకుముందు 2-3 సార్లు పర్సనల్గా అటాక్ చేశారు నన్ను కూడా. మేము పెద్దగా ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది జరిగిన విషయం అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, 4 సార్లు ముఖ్యమంత్రి గారు, 50 సంవత్సరాలు బాబు గారు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆయనకి ఈ డెవలప్మెంట్ ఇది తప్పించి వేరేది ఏమీ కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ విధంగా ఏంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఒక లిమిట్ లేకుండా సొసైటీలో పిల్లలకి ఏం చెప్తున్నారు ఈ విధంగా అంటే అదే రెచ్చగొట్టడం కంటిన్యూస్ ఇలా చేస్తూ ఉన్నారు. ఆబ్వియస్గా టీడీపీ వాళ్ళు, కార్యకర్తలు అనేవాళ్ళు ఎక్కడైనా ఒక లిమిట్ వరకు భరిస్తారు, కానీ ఒక తర్వాత భరించరు ఎవరైనా సరే. అది జరిగినటువంటి విషయం. సరే, ఆయన తప్పు చేశారు, నేను సారీ చెప్పాను అన్నారు. సారీ చెప్పి వదిలేస్తే పోయేది. మళ్ళీ సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి రెచ్చగొట్టారు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటికైనా మేమనేది ఏంటంటే ఎవరు చేసినా సరే, అంబటి రాంబాబు గారు కానీ, పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే రాజకీయంగా మీరు విభేదించండి, సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఎదుటి వాళ్ళని వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావటాన్ని ఎవరు కూడా హర్షించరు. ఒకవేళ మా పార్టీ వాళ్ళు చేసినా కూడా బయటకు మేము పెద్దగా చెప్పలేకపోవచ్చేమో, కానీ ఇంటర్నల్గా వాళ్ళందరినీ కూడా మేము ఎంకరేజ్ చేయం. అలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి, అలాగే జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు కొన్ని మంచి మాటలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మోటివేషనల్ స్పీకర్. మోటివేషన్ అంటే ఇందులో ఒకటే, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఫస్ట్ ఎందుకు రావాలనుకుంటున్నాం అనేది ఆలోచించాలి. రాజకీయాలంటే అన్నింటినీ తట్టుకునే మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ఈ రోజున వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎన్ని చేసినా కూడా మీ పాత్రను మీరు చూసుకోవాలి. తర్వాత ఒకటి ఐడియాలజీ ఇంపార్టెంట్. రెండోది వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఏదో వచ్చాము పదవి అనేది కాకుండా ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక క్లియర్ విజన్ ఉంటే తప్పకుండా రావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరికైనా సరే, రాజకీయాలని కాదు, జనరల్గా ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ హార్ట్కి తెలుస్తుంది వాళ్ళు ఏం చేయగలరని. ఆ పాత్రను ఫాలో అయ్యి మెంటర్స్ని పెట్టుకొని తప్పులు చేయకుండా సిస్టమేటిక్గా వీక్నెస్లు లేకుండా పద్ధతి ప్రకారం పనిచేసుకుంటా పోతే బిజినెస్ అయినా కానీ క్యారెక్టర్, కెపాసిటీ, క్రెడిబిలిటీ ఈ 3 ఉండాలి. ఎప్పుడైనా క్యారెక్టర్ ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి. తర్వాత కెపాసిటీ అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ చదవటం, నేర్చుకోవటం, 10 మందిని అడిగి తెలుసుకోవటం, ఇవన్నీ ఉండి ఒక క్రెడిబుల్గా ఉంటే డెఫినెట్గా ఎక్కడైనా కూడా సక్సెస్ వస్తుంది. లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే 3 C's కంపల్సరీగా ఉండాలంటారు. నా ఒపీనియన్ మినిమం. ఎస్ సార్, మినిమం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.